మునుగోడు ఫలితం అనేది ప్రజాస్వామ్య గెలుపుగా భావిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి ఎంతగానో తోడ్పడుతుందని సాంబశివరావు పేర్కొన్నారు. తెలంగాణలో రేపు ఫైట్ అంటూ జరిగితే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ తో ఎవరు ఎట్లా కలిసినా సరే వామపక్ష అదేవిధంగా ఇతర శక్తులు అందరూ ఒక పక్షాన ఉంటారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసినా కలవకపోయినా సరే మేము కూడా దాన్ని బీజేపీని ఓడించే ఏ శక్తి ఎలా మంచిగా ఉంటుంది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఒక రాజగోపాల్ రెడ్డికే కాదు, మొత్తం బీజేపీకు అలాగే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీకి చెంపపెట్టు లాంటి మునుగోడు ప్రజలు ఇచ్చారు బీజేపీని ఓడించడం ద్వారా. వాళ్ళు చెప్తున్నారు ఇది మా నైతిక బలం అని చెప్పి. ఇది మీకు భౌతికంగా ఓటమి, సాంకేతికంగా ఓటమి, నైతికంగా కూడా బీజేపీ నరేంద్ర మోడీకు అదేవిధంగా క్యాండిడేట్ కూడా గోపాల్ రెడ్డి కూడా ఓటమి అని మేము చెప్తున్నాం. ఇందులో కూడా తెలంగాణలో రేపు ఫైట్ అంటూ జరిగితే టీఆర్ఎస్